పరిమితికి మించిన వేగంతో రైళ్లను నడిపి ప్రయాణికులను ప్రమాదపు అంచుల వరకు తీసుకెళ్లిన లోకో పైలట్లపై రైల్వే శాఖ వేటు వేసింది. గతిమాన్, మాల్వా ఎక్స్ప్రెస్ రైళ్ల లోకో పైలట్లను ఈ మేరకు రైల్వే శాఖ ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. ఆగ్రా కంటోన్మెంట్ కు సమీపంలోని జుజువా, మానియా రైల్వే స్టేషన్ల మధ్య ఓ రైల్వే వంతెన పునరుద్ధరణ పనులు జరుగుతున్నాయి. ఈ క్రమంలో వంతెనపై రైలు గంటకు 20 కిలోమీటర్ల వేగంతోనే ప్రయాణించాలని రైల్వే అధికారులు నిర్దేశించారు. అయితే గతిమాన్ ఎక్స్ప్రెస్ ఇటీవల ఈ వంతెనపై 120 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించింది. ఆ తర్వాత మరో 2-3 రోజులకు మాల్వా ఎక్స్ప్రెస్ కూడా పరిమితికి మించిన వేగంతో ప్రయాణించింది. అయితే ముందస్తు హెచ్చరికల గురించి సహాయక లోకో పైలట్లకు గట్టిగా చెప్తారని, వాటిని లోకో పైలట్ తిరిగి చెప్పే విధానం ఉంటుందని రైల్వే అధికారులు అన్నారు. అయినా కూడా ఈ తప్పిదం జరగడంపై ఆశ్చర్యం వ్యక్తం చేశారు. వంతెనపై రైలు నెమ్మదిగా నడపాల్సిన విషయాన్ని వారు మర్చిపోయినట్లు కనిపిస్తున్నట్లు భావిస్తున్నారు. అయితే వందలాది మంది ప్రయాణికులను ప్రమాదపు అంచుల వరకు తీసుకెళ్లిన నేపథ్యంలో శాఖాపరమైన చర్యలు తీసుకున్నట్లు పేర్కొన్నారు.